హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చి మనము సింపుల్గా నెక్ మోడల్ చూద్దాము. ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది. ఫస్ట్ మనము నెక్ అంతా డ్రా చేసుకునేవాళ్ళు బ్యాక్. దానికి కావాల్సింది వచ్చి జరీ థ్రెడ్, అలాగే సిల్క్ థ్రెడ్, అది శారీ కలర్ థ్రెడ్ ఎత్తుకున్నాను. అలాగే బీడ్స్ నీడిలు, అలాగే థ్రెడ్ నీడిలు, స్టోన్స్, లోడింగ్ థ్రెడ్ అది, అలాగే గ్లూ మనం స్టోన్స్ స్టిక్ చేసుకునేదానికి. ఇప్పుడు వచ్చి మనము 2 లైన్స్ వచ్చి చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి జరీ థ్రెడ్తో. వీడియో ఎత్తేదానికి ఎవరు లేదు, అలాగే నేనే చేత్తో, అంటే స్టాండ్ లేదు, ఇంకా కొనుక్కోలేదు, అందువల్ల కొంచెం ఇదిగా ఉంది. సపోర్ట్ చేయండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. స్టాండ్ కొనుక్కుంటాను. అందువల్ల కొంచెం ఫోన్ పెట్టుకొని ఎత్తేదానికి కొంచెం కష్టంగా ఉండదు, కాబట్టి వీడియోస్ కొంచెం దూరంగా ఉన్నట్టు ఉండదు. ఇంకెవరు లేదు, అందువల్ల నేనే ఎత్తుకుంటాను కాబట్టి అలాగ ఉండదు. స్టాండ్ ఉంటే స్టాండ్లో పెట్టేసి చేసుకోవచ్చు. అందువల్లే ఆరి వర్క్ క్లాసెస్ కానీ ఒక 3-4 క్లాసెస్ పెట్టినాను, అంతే. మనకు పెట్టలేదు. ఏంటంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి వచ్చి మన క్లారిటీగా నేర్పించాలి కదా, అందువల్ల క్లారిటీ లేదనేసి నేను నేర్పిస్తాను. అలాగే మనము 2 లైన్స్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేసుకున్నాక, అలాగే మనము లోడింగ్ థ్రెడ్ వేసుకోవాలి. మన పైపింగ్కి యూజ్ చేస్తాం కదా, ఆ థ్రెడ్డే. దానికి వచ్చి మనం స్టిచ్చెస్ వేసుకున్నామంటే ఫుల్ స్టార్టింగ్ వచ్చి బిగినర్స్ వచ్చి గ్లూ అప్లై చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇలాగ థ్రెడ్ అలాగే మనం పెట్టేసుకొని జిగ్జాగ్ స్టిచ్చెస్ వేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. గ్లూ వేసుకుంటే కదలకుండా వస్తుంది. ఇంకా గ్లూ వేసి అది ఇంకా డ్రై అయ్యేంత వరకు ఉండాలి కాబట్టి నేను అట్టే వేసేస్తూ ఉంటాను, గ్లూ వేయకుండా. ఈజీగా ఉంటుంది. కొంచెం మీరు సపోర్ట్ చేయండి, నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. మంచి మంచి వీడియోస్, మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అంతా చేస్తాను. అలాగే క్లాసెస్ కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకా క్లారిటీగా ఇంకా నేర్చుకోవాలంటే క్లారిటీగా ఉంటే నేర్చుకోండి, బాగుంటుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. అందుకనేసి ఈ థ్రెడ్ వచ్చి స్టిచ్ చేసుకునేసాను. ఇప్పుడు వచ్చి మనం డబుల్ కలర్ యూజ్ చేస్తాం కాబట్టి గోల్డ్ అండ్ పింక్ కలరు, అందుకనేసి మనము 1 మార్క్కి మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా నార్మల్గా బిగినర్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టిప్పు మనం మార్క్ చేసుకున్నంటే 1 ఇంచ్కి అది వేసుకునేసామంటే తర్వాత 1 ఇంచ్కి గోల్డ్ వేసుకోవచ్చు. లోడింగ్ స్టిచ్చే చూడండి. ఫస్ట్ ఒకసారి స్టిచ్, తర్వాత కిందకు ఒక స్టిచ్, అలాగే పైన ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకోవాలి, దానిపైన ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి, అంతే. ఫుల్ అలాగే స్టిచ్ చేసుకునేవాలి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేసి. మనకి ఇలాగే ఆరి వర్క్కి సంబంధించినవి, సిల్క్ థ్రెడ్కి సంబంధించినవి, మెహందీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేస్తాను. చూడండి, ఈజీగా వేసుకోవచ్చు.
అలాగే మళ్ళీ మధ్యలో ఒక 1 ఇంచ్ వదిలేసి కింద 1 ఇంచ్ వేసేసాను. అలాగే ఫుల్ వేసేసాను. గోల్డ్ కలర్ థ్రెడ్ కానీ వేసేసాను. ఇంకా మీకు చూపించాలనేసి ఒక 2 సై ఒక 1 ఇంచ్ మధ్యలో పెట్టినాను. సేమ్ అది కానీ మనం పింక్ కలర్ థ్రెడ్ ఎలా ఫిల్ చేసుకున్నామో అలాగే లోడింగ్ స్టిచ్ వేసుకునేవాళ్ళు. బిగినర్స్కి అయితే లోడింగ్ స్టిచ్ అంటే తెలియదు. నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేస్తాను. కాకపోతే స్టాండ్ కొనుక్కున్నాక స్టెప్ బై స్టెప్ చేస్తాను. నేర్చుకునేదానికి ఈజీగా ఉంటుంది. మనం ఫుల్ స్టార్టింగ్ వచ్చి థ్రెడ్ వర్క్ నేర్చుకునేవాళ్ళు, తర్వాత బీడ్స్ వర్క్, జర్దోసి వర్క్ అలా నేర్చుకున్నామంటే మనకి క్లారిటీగా బాగుంటుంది. నేర్చుకునేదానికి ఈజీగా ఉంటుంది. నేను ఫుల్ స్టిచ్ చేసుకునేస్తాను. ఏది మనకు రాదనుకుంటే రాదండి, మనం నేర్చుకుంటూనే వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్గా నేర్చుకున్నామంటే ఈజీగా వస్తుంది. అలాగే చూడండి, ఇది ఫినిష్ అయిపోయింది. అలాగే ఇంకోటి కానీ వేసుకునేసాను. ఇప్పుడు వచ్చి 1 లైన్ వచ్చి అది 3mm బీడ్స్, బంచ్ బీడ్స్, 3mm డల్ గోల్డ్ బీడ్స్ 3mm నేను ఒక లైన్ వేసుకుంటున్నాను. ఇది వచ్చి సేమ్ బ్లౌజ్ కలరు మామూలు మిషన్ థ్రెడ్. అలాగే వుడెన్ నీడిల్ బీడ్స్కి మనం నార్మల్గా నీడిల్ వచ్చి టూలిప్ బ్రాండ్లో ఉంటుంది కదా, అది వచ్చి ఎక్కువ బీడ్స్ పట్టదు. అందువల్ల నేను ఎక్కువగా ఈ నీడిల్లే బీడ్స్కి యూస్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ బీడ్స్ పడుతుంది కాబట్టి మన పని కొంచెం త్వరగా అయిపోతుంది. అందువల్ల నేను ఎక్కువగా ఈ నీడిల్లే యూస్ చేస్తాను బీడ్స్ స్టిచ్చింగ్ చేయాలంటే. నేను కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకున్నాను. మీరు ట్రై చేసేటుకుంటే కొంచెం దగ్గరగానే వేసుకోండి. ఫుల్ కంప్లీట్గా బీడ్స్ స్టిచ్ చేసుకునేనాక దాని పక్కన ఒక జరీ థ్రెడ్తో సింగిల్ లైన్ చైన్ స్టిచ్చింగ్ వేసుకున్నాను. అలాగే నెక్కి డిజైన్ వేసేసుకున్నాను. చూడండి, ఇది వచ్చి స్టోన్స్ అంటించుకుంటున్నాను. అదే మరి ఉండే ఫ్లవర్స్ అంతా చూసుకొని మనము ఎక్కడెక్కడ స్టోన్స్ అంటించుకోవాలనేసి అవి అంటించుకునేసి డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత జరీ థ్రెడ్తో మనము స్టోన్స్ చుట్టూరు, అలాగే ఆ వాటన్నిటికీ మనం జరీ థ్రెడ్ వేసుకునేవాలి. తర్వాత మనం ఇప్పుడు వచ్చి సిల్క్ థ్రెడ్తో మనము చిన్న లీప్స్ మరి ఇచ్చున్నాం కదా, వాటిని వచ్చి మనము ఈ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేసుకునేవాలి. తర్వాత చిన్న స్టోన్స్ ఉంటుంది కదా, అవి అంటించుకునేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఆ గ్యాప్కి అంతా అంటించేసుకొని తర్వాత వచ్చి జరీ థ్రెడ్తో చుట్టుకునేవాలి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.